హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువన్ డెకరేషన్. చూసారుగా ఏంది గ్లాస్లో ఏమో పట్టుకోబోతుంది అక్క అనుకుంటున్నారా? ఏమీ లేదండి, నేనైతే మిల్క్ షేక్ తయారు చేశాను ఇంట్లో. సో మిల్క్ షేక్ అనగానే అందరికీ డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాలు వస్తాయి కదా. నాకు కూడా ఒక ఐడియా వచ్చింది, ఏంది ఆవకాడతో మిల్క్ షేక్ చేద్దామని. సో మేమైతే ఇంట్లో ఆవకాడ తెచ్చుకున్నాము, అది ఎలాగో మాగిపోయినాక అన్నీ ఒకటే రోజు తినలేం కదా. అందుకనేసి ఇలా మిల్క్ షేక్ చేద్దామని మిల్క్ షేక్ ట్రై చేశాను. సో నేనైతే ముందుగా దానికి కావాల్సినట్టుగా వాల్నట్స్, మనకు ఆల్మండ్స్ నైటే సోక్ చేశానండి. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం మిల్క్ యాడ్ చేసి దాన్ని అయితే ఒకసారి గ్రైండ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం అన్ని ఎక్కువ మిల్క్ ఒకటేసారి యాడ్ చేసి అది మంచి గ్రైండ్ అవ్వదు నట్స్ అనేది. అందుకనేసి ఒకసారి మనం ఇలా 2 to 3 minutes గ్రైండ్ చేసామంటే మనకు నట్స్ కూడా బాగా మిక్స్ అవుతాయి. ఇప్పుడు కొంచెం బనానా, అంటే 1, 2 మనం ఇంట్లో క్వాంటిటీ ఎంత కావాలన్నట్టు. సో నేను 1 యావకాడో తీసుకున్నా కాబట్టి ఒక బనానా తీసుకున్నాను అందుకనేసి. సో ఈ క్వాంటిటీ మనకి ఇలా సరిపోతుంది. మాకైతే 2 గ్లాస్ వచ్చాయి. సో చూడండి ఎంత బాగుందో పండు చూడడానికి. మిల్క్ షేక్ కూడా అంతే టేస్టీగా ఉందండి. ట్రై చేసి ఎలా ఉందో